రాజధానిలో పెద్ద నోట్ల రద్దు, చిల్లర కష్టాలపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కూకట్పల్లి జేఎన్టీయూ నుంచి రాజ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్, కూకట్పల్లి జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. సో ప్రజల కష్టాలు ఏంటి అక్కడ? సౌమ్య, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం మన కూకట్పల్లి ఆల్మీ కాలనీ ఎస్బీఐ బ్యాంకు దగ్గర ఉన్నాం. ఇక్కడ దాదాపు 4-5 బ్యాంకులు వరుసగా ఉంటాయి. ఎస్బీఐ, దేనా బ్యాంకు, తర్వాత ఎస్బీహెచ్, ఈ బ్యాంకులన్నీ ఉంటాయి. సో మనం చూస్తున్నాం, ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ లైన్లోకి అంటే క్యూలో నిలబడ్డారట. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, లేడీస్ కూడా, పిల్లలు వారి యొక్క స్కూలు మానేసి కూడా పిల్లలతో పాటు ఇక్కడ మహిళలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే 10-10:30కు బ్యాంకులు ఓపెన్ అని తెలిసినా కూడా గత వారం రోజులుగా డబ్బుల కోసం ఇబ్బందులు పడుతుండడంతో వాళ్ళు ఉదయమే బ్యాంకులకు వచ్చి వాళ్ళందరూ క్యూ నిలబడ్డారు. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న పాత నోట్లు మార్చుకోవడానికి, కొంతమంది విత్డ్రా చేసుకోవడానికి, కొంతమంది వారి దగ్గర ఉన్న అమౌంట్ డిపాజిట్ చేసుకొని తర్వాత చేసుకోవడానికి వాళ్ళన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు ఎన్ని గంటలకు వచ్చారమ్మా? ఏం పేరు మీ పేరు? నా పేరు మంజుల సార్. ఎన్ని గంటలకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? జయగిరిగుట్ట. పొద్దున 6 o'clock వచ్చిన నేను ఇక్కడికి. ఇది వరకు ఇప్పుడు బ్యాంకులోకి వచ్చారమ్మా? ఇదే ఫస్ట్ టైం? అంటే మొన్న ఒక సాటర్డే రోజు వచ్చిన, ఆ రోజు 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2 అయింది ఇంటికి వెళ్ళేసరికి. మళ్ళీ ఈ రోజు పొద్దున 6ంటికి లేచేసి వచ్చిన. ఎంత డబ్బు మార్చుకోవడానికి వచ్చారు? ఇప్పుడు మీకు బ్యాంకులో మాకు ఎంత ఇస్తారు సార్? ఇప్పుడు ఇక్కడ మాకు తెలియదు కదా. 4-5 ఇస్తారంట కదా, 4-5 తీసుకుందామని వచ్చా. అంటే ఏటీఎం నుంచి ఏమైనా ప్రయత్నం చేశారా మీరు? లేదు, మాకు ఏటీఎం, బ్యాంక్ అకౌంట్ ఏది లేదు. ఆధార్ కార్డు ప్రూఫ్ మీద వచ్చిన నేను. ఇదివరకు బ్యాంక్ అకౌంట్ల కోసం అని ఒక ప్రవేశపెట్టిన పథకం, అప్పుడు బ్యాంక్ అకౌంట్లు తీసారా మరి? నేను బ్యాంక్ అకౌంట్ తీసుకోలేదు, మాకు బ్యాంక్ అకౌంట్ లేదు. ఫస్ట్ టైమా ఇంతసేపు? అంటే ఎప్పుడన్నా క్యూ కట్టారా ఇంతసేపు బ్యాంకులో? క్యూ కట్టినా. సాటర్డే రోజు మొన్న వచ్చిన, ఆ రోజు కూడా ఒక 3 గంటలు అయింది ఇంటికి వెళ్ళేసరికి. లైన్లో నిలబడి తీసుకొని వెళ్ళా. ఎంత వచ్చినాయి ఆ రోజు? 4,000 వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చా. అంటే ఇప్పుడు ఈ డబ్బుల విషయం కాకుండా ఇదివరకు ఎప్పుడైనా మీరు బ్యాంకు దగ్గర ఇంతసేపు నిలబడ్డారు? లేదండి, నిలబడలే ఇంతవరకు. ఇప్పుడు నేను ఇంతవరకు ఎప్పుడు నిలబడలే. మీరేనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా వచ్చారా? ఇంకా ప్రయత్నం వస్తాడంట. ఇప్పుడు అతను ఆటో నడిపించుకోవాలి కదా, ఉన్నందరూ ఇక్కడ వచ్చి నిలబడితే మరి మాకు ఇంట్లో ఎట్లా గడవాలి చెప్పండి? పొద్దుగాల నుంచి ఇక్కడే కూర్చోవాల్సి వస్తుంది. బాబుని స్కూల్ కూడా బంద్ చేసి పొద్దు నుంచి ఇక్కడే నిలబడినాం మేము. చెప్పండి, ఇదే ఏరియాలో ఉంటారా? ఇదే ఈ వారంలో ఇదే ఫస్ట్ టైమా? ఇది వరకు వచ్చారు? మార్చామండి, లాస్ట్ వీక్లో మార్చాము. బట్ చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే వీక్లీ 10,000 అలా రావడంతో అసలు అవ్వట్లేదు. మళ్ళీ ఏటీఎంస్ దగ్గర కూడా, ఇక్కడ ఏటీఎంస్లో అసలు మనీ కూడా రాలేవు, ఏది పని చేయట్లేదు అసలు. ఏటీఎం అయితే పని చేస్తుందండి. ఏటీఎం పని చేస్తే ఇంత క్యూ కూడా ఉండదు, ఎవరైనా జెంట్స్ అయినా కానీ లేడీస్ అయినా కానీ. అది పని చేయక ఇంట్లో పెళ్లి ఉంది, ఇవి 10,000 2,000 ఏం సరిపోవు కదా. ఏటీఎంలో 6 గంటలకు నిలబడితే 2 గంటలకు డబ్బులు దొరకలే. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు పొద్దులేసి ఇది నేనంటే హాలిడే ఉండే. ఇదే ప్రాబ్లం. డబ్బులు చేశారేమో, మంచిగా చేశారేమో మోడీ గారు, కానీ ఇది ప్రాబ్లం ఎంతైనా కానీ. ఇక్కడ లైన్లో ఎవరున్నారని ఉన్న వాళ్ళందరూ లేబర్ పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, కార్మికులు పనిచేసిన డబ్బులు ఉన్నాయి పడ్డాయి కాబట్టి తీయడానికి వచ్చారు. లక్షలు ఎవరున్నారు లైన్లో? ఎవరు లేరు. నన్నదనాన్ని బయటకు తీసుకురా అన్నారు కానీ ఎక్కడుంది నన్నదనం తెలుస్తలేదు అసలు. పెద్దలైతే ఇంటనే కూర్చుండ్రు. కష్టం ఎవరికి అవుతుంది? లేబర్ వాళ్ళకే కదా. ఈ వారంలో ఎన్ని రోజులు మీరు బ్యాంక్ వచ్చారు? ఇది 3వ వచ్చింది నేను. ఇదే ప్రాబ్లం. పొద్దున్న 6 గంటలకు వస్తే ఇంటికి పోవడం 2 అవుతుంది. ఏటీఎంలో పోతే ఉంది డబ్బులు అని మీరు టీవీలో చెప్తారు, ఏటీఎం కాడ పోతే డబ్బులు లేవని చెప్పేస్తారు. బోర్డు పెట్టేస్తారు. అప్పటికే ఒక 10 మంది లేని ఉంది అనేసరికి మళ్ళీ బోర్డు పెట్టేస్తారు. ఇదే ఇబ్బంది. ఇంట్లో పని చేసుకోవాలి. పెళ్లి ఉందండి ఎల్లుండి శుక్రవారము. డబ్బులు 10,000 2,000 ఏం సరిపోతాయి? చాలా ప్రాబ్లం. చాలా అంటే చాలా చేసి మంచిది చేస్తాను కానీ చాలా ప్రాబ్లం. జనాలకైతే ప్రాబ్లం అవుతుంది కదా. అలా చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నుంచి ఆల్విన్ కాలనీ నుంచి వచ్చాము. పొద్దున 8 గంటలకు వచ్చి నిలబడ్డాం. డ్యూటీలు ఆపుకొని ఇక్కడ నుంచోవాలంటే డైలీ జాబ్ చేసుకునే వాళ్ళు సెలవులు పెట్టుకుంటే శాలరీ కట్ అవుతుందండి. కానీ ఉంటాకి నోట్లు ఉన్నాయి కానీ అవి చల్లవంటున్నారు. చేంజ్ కోసం ఇక్కడ పడిగాపులు పడుతున్నాం. ఇప్పుడు ఈ వారంలో మీరు ఇది ఎన్నోసారి రావడం? ఇది 2వ. అప్పుడు వచ్చాయా మీకు 4,000? అప్పుడు 2,000 ఇచ్చారు. ఇప్పుడు ఎంతకు మార్చుకోవడం? 4,000. అందరూ ఇది స్త్రీల ఇబ్బందులు. వాళ్ళందరూ కూడా 5 గంటల నుంచి, కొంతమంది ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ బాబుతో వచ్చినామో 5 గంటలకు ఉంది. ఈ రీతిగా 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఇప్పుడు 9:30 అవుతుంది. అంటే మామూలుగా జనరల్ బ్యాంకు వాళ్ళు 8:30కే వస్తారనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా
8:30కే వస్తారని చాలా మంది ముందే వచ్చారు. చెప్పండి అమ్మా, ప్రెస్ మీట్ తీసి ఏం చేస్తారు మళ్ళా? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమా జగరుగుట్ట నుంచి వచ్చిన. ఈ వారంలో ఇదే ఫస్ట్ టైమా? ఈ వరకు డబ్బులు తీసుకుని ఎన్నిసార్లు ఇదే ఫస్ట్ టైం నేను వచ్చుడు. డబ్బులు మీరు డ్రా చేస్తారా, డిపాజిట్ చేస్తారా? కాదు, డిపాజిట్ చేస్తారు. ఏంది కథ ఇట్లా నిలబెట్టి లైన్ 3-4 గంటలు ఏంది ఇది? ఆయనకు భార్య పిల్లలు లేరు, ఖర్చు ఏం తెలియదు మోడీకి. నన్ను మాట్లాడమంటే ఆయన ఎదురుగా కూడా మాట్లాడతా నేను. మమ్మల్ని ఇట్లా బజార్లో నిలబడితే చిన్నపిల్ల తల్లి ఇట్లా నిలబడాలంటే ఎవరు నిలబడతారు? ఏంది ఈ కథ? ఇచ్చేది అంటే ధనధన ఇయ్యాల పంపించాలి కానీ ఏందండి ఇది? ఈ బేజారు చేసుడు కోట్లు ఉండడానికి ఎప్పుడో ఇన్ఫర్మేషన్ ఉంది, ఎప్పుడో పోయి ఎవరు దొరకడు కామన్ గా. ఇక అంతకు ఎవరైనా దొరికినోడు ఉంటే లారీలలో తీసుకొస్తే కాళ్ళ పెడతాడు వాడు. దీనికి ఎందుకు ఇస్తాడు? ఏంది ఇది కథ ఇట్లా చేయడం? సౌమ్య, ఇది మహిళలందరూ కూడా అంటే పద్ధతి బాగానే ఉంది, తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది, కానీ కాస్త ఈ క్యూ కట్టడము, తర్వాత లిమిట్ పెట్టడము, ఈ కొద్ది డబ్బే తీసుకోవడం అనే నిబంధనతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఏటీఎంలు కూడా సరిగా పనిచేయట్లేదు. ఏటీఎంలు పనిచేయకపోయేసరికి కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఫస్ట్ టైం ఎన్నిసార్లు కట్టారు ఈ వారంలో? ఈ వారంలో ఫస్ట్ టైం రావడం. బ్యాంకులో చుట్టూ అంటే ఇట్లా క్యూ కట్టిన అనుభవం మీకుందా? ఇప్పుడు క్యూ లేదు, ఫస్ట్ టైం ఇంత క్యూ ఉండడం. మార్నింగ్ 7 o'clock వచ్చాం. 7 o'clock వచ్చి ఈ టైం వరకు ఇక్కడ డ్యూటీ డిమ్మో కొట్టుకుని రావాలి. ఏటీఎంలు ట్రై చేశారా? ఏటీఎం పని చేసలేదు అసలు. 1 hourలో ఏటీఎం ఖాళీ. ఇంకా ఎక్కడ తీసుకోవాలి డబ్బులు? లైన్లో నుంచి. ఏం పని చేశారు మీరు? నార్త్ వెల్డర్ని బిల్డింగ్ వర్క్ చేస్తాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రయత్నం చేశారు, మీరు ఒక్కరు వచ్చారు? మేము ఒక్కరిని వచ్చాను. ఫ్యామిలీ మెంబర్స్ పెద్దవాళ్ళు ఏజ్ వాళ్ళు, అందుకే వాళ్ళు రాకే మేము వచ్చాం. స్వామి, చెప్పండి, ఎక్కడ ఉంటారు మీరు? ఈ రోజు ఉంటాం స్వామి. నేను క్లాస్ వర్క్ చేస్తాను. క్యూలో నిలబడడం చాలా కష్టమవుతుంది స్వామి. పొద్దున 6 గంటలకు వచ్చాం. అసలు వర్క్ వెళ్ళదా లేదా తెలియట్లేదు. ఇప్పుడు 10:30కి బ్యాంక్ ఓపెన్ అవుతుంది, 11:30 వరకు 12 వరకు భిక్షా టైం అవుతుంది. ఇక పని ఎప్పుడు చేసుకోవాలా, భిక్ష ఎప్పుడు చేసుకోవాలా, ఏం కథ అసలు ఏం తెలియట్లేదు సార్. అది పరిస్థితి. ఈ వారంలో ఎన్ని డబ్బులు తీసుకుని? నిన్న రూపాయి తీసుకోలేదు సార్ ఇంతవరకు. నిన్న 40 ATMs తిరిగాను, అవి ఒక్క బ్యాంకులో కూడా దొరకలేదు డబ్బులు. మా బ్యాంకులో మొత్తం ఆడలే, ఏటీఎం మొత్తం బంద్. ఉన్న డబ్బులు 1/2 అవర్లో అయిపోతున్నాయి. ఏం చేయాలో ఏం అర్థం అవుతుంది పరిస్థితి. అది మీరు చెప్పండి, మీరు ఈ రోజు ఎన్ని గంటలకు వచ్చారు? నిన్న మొన్న ఏం ప్రయత్నం? నేను 1 week నుంచి కంటిన్యూ వస్తూ ఉన్నాను. సో ఈ ఫ్లోటింగ్ తగ్గుతుందేమో అనుకున్నాను, కానీ ఎవ్రీడే అలానే ఉండటం వల్ల ఇంక ఈరోజు మార్నింగ్ 8 o'clock వచ్చాను. అలానే చేస్తారు. మీరు ఏం జాబ్ చేస్తారు? నేను బిజినెస్, రియల్ ఎస్టేట్. ఎట్లుంది మీ బిజినెస్? ఎట్లుంది మీ ప్రభావం దీని మీద? కష్టం ఉంది. ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా అందరూ టోటల్గా అన్ని డౌన్ అయిపోయాయి. ఇవన్నీ మళ్ళీ మూవ్ అవ్వాలంటే మినిమం 2-3 months టైం పట్టేటట్లుంది. సో ఎక్స్చేంజ్ కోసం వచ్చారా? ఎట్లా? నేను అకౌంట్ చెక్ ద్వారా డ్రా చేసుకుందామని వచ్చాను. కొంచెం లిమిట్ కొంచెం అడ్జస్ట్ చేసినట్టు, కొంచెం సడలింపు చేసినారు కదా? 24,000 అని చెప్పి అంటున్నారు. చూడాలి మరి ఈరోజు ఎంత ఇస్తారు ఏంటన్నది. చెక్ ద్వారా డ్రా చేసుకుందామని వచ్చాను నేను. సరే, ఇది ఉదయం వాళ్ళ ఆఫీసులకు వెళ్ళడం మానేసి ఉదయమే 6-7 గంటలకు కూడా ఇక్కడ క్యూ కట్టడం ప్రారంభించారు. సార్ చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మీరు ఏం చేస్తారు? ఈ వారంలో ఎన్నిసార్లు ఈ బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ మీరు క్యూ కడుతున్నారు? ఈ మోడీ గారు తీసుకున్న నిర్ణయానికైతే మేము వెల్కమ్ చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే దాన్ని పకడ్బందీగా చేస్తే బాగుండేది. ఆయన నిర్ణయం చాలా మంచిది, కానీ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇన్ని సమస్యలు వస్తాయి అని చెప్పి ఆయన ముందే ఊహించి దానికి కావాల్సినంత కరెన్సీని ముందే సిద్ధం చేయాల్సిందే. అది లేకుండా ఈ రకంగా సడన్గా బ్యాన్ చేయడం వల్ల మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే, ఫేక్ మనీ చేసేవాళ్ళు ఎవరో, కరెన్సీ చేసేవాళ్ళు ఎవరో, బ్లాక్ మనీ వాళ్ళు బాగానే ఉంటున్నారు, కానీ ఈరోజు మిడిల్ క్లాస్ పీపుల్ ఇంత ఇబ్బంది పడుతున్నారు. సో దాని తర్వాత కూడా ఏంటంటే వాళ్ళు చేసిన 2 మిస్టేక్స్ ఉన్నాయి. నానో టెక్నాలజీతోనే రిలీజ్ చేస్తున్నామని చెప్పారు, చాలా సంతోషించాం. ఫ్యూచర్లో కరెన్సీ ఇంకా బ్లాక్ మనీ అవ్వదని చెప్పి, కానీ అది నానో టెక్నాలజీలో లేదు. చాలా సింపుల్గా ఫేక్ మనీ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి చూపిస్తున్నారు. అదే నానో టెక్నాలజీతో ఇంకా చేసినట్టుంటే ఈరోజు బ్యాంక్ ఎంప్లాయీస్ అలాంటి కరప్షన్ చేయకుండా ఉండేది. నిన్న బ్యాంక్ ఎంప్లాయీస్ ద్వారానే కొంత అమౌంట్ డ్రా జరిగింది. సో దాని విషయంలో మాకు చాలా బాధగా ఉంటుంది. మేము పొద్దున్న నుంచి ఇక్కడ నుంచుంటే మాకు ఇచ్చేది 4,000, వెనక నుంచి వెళ్ళిపోతుంది, లక్షల్లో వెళ్ళిపోతుంది. దాని విషయంలో మేము చాలా బాధపడుతూ ఉన్నాం. రెండోది ఏంటంటే ఇదాన్ని స్టాండర్డ్ చేయాలి. స్టాండర్డ్ చేయకుండా ఏదో కొంతకాలమే దీన్ని చేసి తర్వాత మళ్ళీ చేతులు ఎత్తేస్తే దానివల్ల ఒరిగేది ఏం లేదు. కాబట్టి మోదీ గారి నిర్ణయాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాం, కానీ దీన్ని స్టాండర్డ్ చేయాలి. రెండవది ఫ్యూచర్లో పబ్లిక్ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఇమీడియట్గా 50 రూపీస్ నోట్సే కానీ 100 రూపీస్ నోట్సే కానీ వాటిని కూడా మాకు అందించాలి. ఆ కొరత ఉంటూనే ప్లస్ దీన్ని రిలీజ్ చేయడము
2,000 రూపాయల నోట్ను రిలీజ్ చేశారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలే మార్కెట్లో డబ్బులు లేవు, కొత్త 2,000 రూపాయల నోటు రిలీజ్ చేశారు. అది పట్టుకొని వెళ్ళి ఒక 100 రూపాయలు సరుకు కొన్నామంటే వాళ్ళు ఇవ్వట్లేదు. ఏం లాభం? మాకు 2,000 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమైనా లాభం ఉందా? సో ఆ 2,000కు బదులు 500, 100 రూపాయల నోట్లు కొత్త ముందే ప్రింట్ చేసినట్లయితే మాకు సమస్య వచ్చేది కాదు. కాబట్టి గవర్నమెంట్ విషయంలో 2 మిస్టేక్ జరిగాయి. ఒకటి, చిప్ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. రెండోది, కరెన్సీ రిలీజ్ చేసే విషయంలో 2000 నోట్ రిలీజ్ చేయడం బదులు 500, 100 రూపాయలు 50 ఎట్లుంది అంటే జనరల్గా మీరు చూస్తున్నారు కదా, జనాలు కూడా ఇదే అట్లా అనుభవిస్తున్నారా? ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు? ఇక్కడ ఉన్న దగ్గర ఏటీఎం దగ్గర కావచ్చు, బ్యాంకుల దగ్గర కావచ్చు, వాళ్ళ క్లోజ్ ఉన్నాయి కదండి. ఏటీఎంస్ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో అనౌన్స్ ప్రకారం ఏమీ జరగట్లా. బ్యాంకులో కూడా మీరు ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు వెళ్ళండి రిలీజ్ చేసుకోవడానికి అన్నారు, అక్కడ వాళ్ళ బ్రాంచ్ వాళ్ళకే ఇస్తున్నారు. రెండోది, ఇన్ టైంలో ఏటీఎంస్ ఓపెన్ చేయట్లేదు. పెట్టినా కానీ కొంత కరెన్సీ పెడుతున్నారు, మళ్ళీ ఇమీడియట్గా అవుట్ ఆఫ్ ఆర్డర్. మీరు చూడండి, ఎక్కడ చూసినా సరే అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉంటుంది. సో దాని విషయంలో కూడా ప్రభుత్వం 100% విఫలం అయిపోయినట్టే కదా. కాబట్టి దీని విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్గా కూడా ఇది అవ్వదు, ఇప్పుడప్పుడే రికవర్ అవ్వదు. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో మార్పు చేయాలి. ఇప్పటికీ ఇంకా నెలలు కూడా పట్టొచ్చు. వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం మొత్తం ఈ తిప్పలు తప్పదు. ఇప్పటికిప్పుడైనా కనీసం ఒక నిర్ణయాన్ని మార్చుకొని, ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళు ఒక 2 hours ఓవర్ టైం చేయడంలో తప్పలేదు. వీళ్ళు 10:30కి రావాలని ఏం లేదు కదండి. పబ్లిక్ ఇంత ఇబ్బంది పడుతున్నట్టు 8 o'clock వచ్చి 2 hours ఓవర్ టైం చేసి డబ్బులు తీసుకోండి, మేము ఇబ్బంది పడం కదా అప్పుడు. సో అలాంటి విషయంలో వాళ్ళు ఏం అలర్ట్గా లేరు. ఏదో 8:30కి 10:30కి వస్తున్నారు, కొంతమందికి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. దానివల్ల చెప్పండి ఏంటి ఇది వారంలో ఎన్నిసార్లు మీరు బ్యాంకులు ఏటీఎంల దగ్గర క్యూ కట్టారు? ఎన్ని డబ్బులు వచ్చాయి? మీకు ఎట్లా అవసరాలు తీరుతున్నాయా? ఏంటి? వెళ్ళాను, 2 సార్లు కట్టాను, 2 సార్లు తీసుకున్నాను. కానీ ఒకటేంటంటే ఇది మనకు సహజంగా ఇది జరుగుతుంది, ఇది ప్రాబ్లం. ఎందుకంటే ఒకటేసారి మనం ఈజీగా వెళ్ళి మనం ఏటీఎం ఈజీగా డ్రా చేసుకునే అంత ఉండేది. డైరెక్ట్ ఇప్పుడు లైన్ కట్టి గంటలు వెయిట్ చేసి తీసుకోవాలంటే సహజంగా జరుగుతుంది. కానీ ముందు భవిష్యత్తుకి మంచిగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్ని భరించగా తప్పదు. బ్యాంకుల దగ్గర క్యూ కట్టడం ఫస్ట్ టైమా? మీరు ఇదివరకు ఎప్పుడన్నా వేరే ఇలాంటి ఇష్యూల వల్ల కట్టారు? ఎప్పుడన్నా వచ్చారా బ్యాంక్ దగ్గరికి? వేరే విషయాలు ఎప్పుడూ కట్టలేదు, ఈ టైంలో దీనికోసం క్యూ కడుతున్నాను. ఓకే, ఇది సౌమ్య. చాలా మంది నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, కానీ ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్ల తర్వాత కనీసం వారం అవుతుంది. ఈ వారంలో ఉన్న ఈ ప్రాబ్లం ఇష్యూ క్లోజ్ చేస్తే బాగుండు. లిమిటేషన్ కావచ్చు, తర్వాత ఏటీఎంలు కావచ్చు, కొంచెం తొందరగా పనిచేయడం కావచ్చు. నిన్న హాలిడే, కేవలం 10-15 నిమిషాల్లోనే మనీ అంతా క్లోజ్ అవుతుందని వాళ్ళందరూ బాధపడుతున్నారు. చూస్తున్నాం మనం అందరూ కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఏటీఎం అయితే క్లోజ్ ఉంది, కానీ వీళ్ళందరూ బ్యాంకు కోసం క్యూ కొడితే పరిస్థితి. ఎక్స్చేంజ్ కావచ్చు, తర్వాత విడ్డాలు కావచ్చు, వీళ్ళని మనం చూస్తున్నాం. కుకట్పల్లిలోని ఇది ఆల్విన్ కాలనీ SBI బ్రాంచ్, దీని పక్కనే దేనా బ్యాంక్ ఉంది, దాని పక్కనే SBH ఉంది, ఆ తర్వాత ICICI బ్యాంక్. దాదాపు 10-15 బ్యాంకులు ఇక్కడ ఉన్నాయి. ప్రతి బ్యాంకు దగ్గర ఇదే పరిస్థితి కనబడుతుంది. అటు మహిళలు, పురుషులు అందరూ కూడా క్యూ కడుతున్నారు. కొంతమంది అయితే 5 గంటలకు వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే బ్యాంకు 7-7:30, 8 గంటలకే వస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఉదయాన్నే బ్యాంక్ వచ్చి మాదే ఫస్ట్ రావాలి, మేమే ఫస్ట్ ఉండాలి, చాలా పనులు ఉన్నాయి కాబట్టి చాలాసార్లు లైన్ కట్టి విఫలమైన పరిస్థితి. ఈ రోజైనా తొందరగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఉదయాన్నే వచ్చారు. ఇంకా బ్యాంకులు అయితే తెరుచుకోలేదు, చాలామంది క్యూలో ఉన్నారు. ఇది సౌమ్య, కుకట్పల్లి వద్ద బ్యాంకుల వద్ద జనాల క్యూ పరిస్థితి. ఓకే రాజ్ కుమార్.